ఉప ఎన్నికల ప్రచారం చేయడం ఏంటని మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ ప్రశ్నించారు. ఏపీ సీఎం చంద్రబాబును చూసి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేర్చుకోవాలని ఎద్దేవా చేశారు. మోందా ప్రభావంతో నష్టపోయిన రైతులను ఆదుకోవాలంటున్న సత్యవతి రాథోడ్తో మా ప్రతినిధి ఏవై స్వామి ఫేస్ టు ఫేస్. ప్రభుత్వ వ్యవహార శైలి పట్ల ప్రతిపక్షాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంత్రులంతా కూడా తమ సొంత జూబ్లీహిల్స్ ఎన్నికల ప్రచారంలో తలముఖులైన రైతులను పట్టించుకోవట్లేదు. ఈ నేపథ్యంలో మనతో పాటు మాజీ మంత్రి బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకురాలు సత్యవతి రాథోడ్ మనతో మనకు తెలుసుకుందాం. మేడం చెప్పండి, రాష్ట్ర ప్రభుత్వం ఒకవైపు పెద్ద ఎత్తున కూడా మంత్రులంతా కూడా పట్టించుకోవట్లేదు, రైతాంగం అంతా ఇబ్బంది పడుతుంది. వరంగల్ జిల్లాలో రికార్డు స్థాయి వర్షపాతం మరోమారు నమోదైంది. మీరు ప్రభుత్వానికి ఏం చెప్పదలుచుకున్నారు? తెలంగాణ రాష్ట్రం మీద ఈ తుఫాన్ ప్రభావం చాలా తీవ్రంగా ఉండింది. అంటే బార్డర్ జిల్లాలు మహబూబాద్ అంటే ఉమ్మడి వరంగల్ జిల్లా చాలా తీవ్రంగా నష్టపోయింది. ఖమ్మం కూడా. ఇవాళ హన్మకొండ చౌరస్తా చూస్తే సముద్రాన్ని తలపిస్తుంది. నిన్న ఒక 10-12 ట్రైన్లు డోర్నకల్లో జంక్షన్లోనే ఆగిపోయినాయి. మొత్తం రైల్వే ప్లాట్ఫామ్ అంతా నీళ్ళు వచ్చేసినాయి. గుండ్రాతి ముడుగు నా సొంత గ్రామంలో కూడా ఒక చెరువు మరి చిన్న తెగి మొత్తం బుంగబడి అక్కడ నీళ్ళు వచ్చినాయి. ట్రైన్స్ అన్నీ అక్కడ అధికారులు కలెక్టర్లో ఎస్పీలో లేకపోతే స్వచ్ఛంద సేవా సంస్థలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు వాళ్ళని ఆదుకున్నారు తప్ప తెలంగాణ మీద వర్షం పడితే ఇవాళ రైతులు తీవ్రంగా నష్టపోయినారు. ప్రజలు ఎంత తీవ్రమైన నష్టం కలిగించిందో మనం కళ్ళారా చూస్తున్నాం. కానీ రేవంత్ రెడ్డి మీద కానీ రేవంత్ రెడ్డి ప్రభుత్వం మీద దున్నపోతు మీద వాన పడితే ఎంత చలనం లేకుండా ఉంటుందో రేవంత్ రెడ్డి మీద ఆ ప్రభుత్వం మీద ఆ ప్రభుత్వంలో ఉండే మంత్రుల మీద కూడా ఆ విధంగా ఉంది. ఇది దురదృష్టకరం. మనం ఎప్పుడు చూసి ఉన్నాం ఇంత రైతులు ఇబ్బంది పడుతుంటే. ఒకవైపేమో పంటలు కోసిన రైతులు కళ్ళాల మీద తడిసిపోయి మొలకలు వచ్చినాయి. ఇంకోటేమో ఎక్కడైతే పొట్ట మీద ఉన్న వరి పత్తి మొత్తం కింద పడిపోయింది, అది చేతికి రాకుండా అయిపోయింది. ఈ సంవత్సరం రైతులకు తీవ్రమైన నష్టం. పంటలేసే కాలంలో ఏమో వర్షాలు లేవు, పంటలు వేసుకుంటా అంటే విత్తనాలు వేసుకుంటే యూరియా లేదు. ఇవాళ నోటికి వచ్చిన పంట ప్రకృతి విలయ తాండం చేసి మరి చేతికి వచ్చింది నోటి కాడిది ఇవాళ వెళ్ళిపోతుంటే రైతు కడుపు తరుక్కుపోయి మదన పడుతుంటే బాధపడుతుంటే రేవంత్ రెడ్డికి వాళ్ళ మంత్రివర్గానికి మాత్రం ఒక జూబ్లీ హిల్స్ ఎన్నికలే వాళ్ళ ప్రథమ కర్తవ్యంలాగా వాళ్ళ కళ్ళ ముందు అది తప్ప రాష్ట్రం ఏం కనపడట్లేదు. కోట్లాది మంది ప్రజలకు నష్టం వచ్చినా రైతులకు నష్టం వచ్చినా ఆ ప్రాంతాలకు నష్టం వచ్చినా పట్టించుకునే నాదుడు లేడు. రాష్ట్రంలో లక్షలాది మంది రైతులంతా కూడా రోడ్ల మీద పడ్డారు. చాలా మంది పంట నాశనం అయిపోయింది. మంత్రులంతా కూడా ఇక్కడ ఫీల్డ్కి వెళ్ళకుండా హైదరాబాద్లో కూర్చున్నారు. ఇట్లా మంత్రులకు ఏం చెప్తారు? మీరున్నప్పుడు పరిస్థితి ఉంది, ఇప్పుడు ఇట్లా పరిస్థితి ఉంది. నేను స్వయంగా మంత్రిగా ఉండి ములుగు భూపాలపల్లి మహబూబాద్లో వరదలు వస్తే స్వయంగా అక్కడే ఉండి కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసుకొని 24 గంటలు కలెక్టర్లకు అలాగే ఎస్పీలకు అన్ని శాఖల అధికారులను సమన్వయం చేసుకొని ఎక్కడ ప్రాణ నష్టం కానీ పంట నష్టం కానీ ఆస్తి నష్టం కానీ జరగకుండా ఎప్పటికప్పుడు మేము చూసాము. కానీ ఇవాళ మంత్రులందరూ హైదరాబాద్లో ఉన్నారు. ఇవాళ డోర్నకలే పెద్ద ఉదాహరణ. ఇప్పటికీ అక్కడ మంత్రులు కానీ స్థానిక శాసనసభ్యుడికి కూడా ఇక్కడ డ్యూటీ వేసిరు. వాళ్ళ డ్యూటీ ఏందో కానీ ఇవాళ కలెక్టర్లు ఎస్పీలు అధికారులు లేకపోతే గుండుస్తున్న ఈ ప్రభుత్వానికి ప్రజలు వాళ్ళ కష్టాన వాళ్ళ సావేదో వాళ్ళు సస్తున్నారు. కానీ ఇవాళ ముఖ్యమంత్రి కానీ మంత్రులు కిందికి పోయి పరిస్థితిని సమీక్షించే వాళ్ళు వాళ్ళకు ఒక డైరెక్షన్ ఇచ్చే నాదుడు లేకపోవడం మరి ఈ రాష్ట్ర ప్రభుత్వం పరిపాలనకు అద్దం పడుతుంది. ఇవాళ వరదలు వరంగల్లో హన్మకొండ చౌరస్తాలో ఇంత పెద్ద ఎత్తున వరద వచ్చి సముద్రాన్ని తలపిస్తుంటే ఒక్క ప్రజాప్రతినిధి ఒక ఎంపీ ఒక ఎమ్మెల్యే కనీసం అటు కళ్ళెత్తి కూడా చూడలేదు. అన్ని కాలనీలో నీళ్ళు వచ్చినాయి. మరి పంట తీవ్రంగా నష్టపోయింది. అధికారులకు ఏం సూచనలు ఇవ్వాలి అనే ఒక సోయి లేకపోవడం నిజంగా ఇవాళ తెలంగాణ ప్రజలు చేసుకున్న దురదృష్టం. ఇలాంటి ముఖ్యమంత్రి ప్రజల కష్టాలు తెలియనివాడు, రైతుల కష్టాలు రైతుల ఇబ్బందులు తెలియనివాడు రాష్ట్రానికి ముఖ్యమంత్రి అవుతుంది ఎలాంటి పరిస్థితి ఉంటుందో ఇవాళ రేవంత్ రెడ్డిని ఇప్పుడు చూస్తే అర్థమవుతుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈరోజు ముంబైకి వెళ్తున్నారు, సుశీల్ కుమార్ షిండే మనవరాలు పెళ్లికి వెళ్తున్నారు. కానీ రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితుల్లో ఏరియల్ సర్వే కూడా చేయలేని పరిస్థితి ఏర్పడదు కదా. వాళ్ళ గురువు పక్కనే చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఆయన గురువుని చూసి నేర్చుకుంటే బుద్ధి అనే వస్తుంది. సిగ్గు బుద్ధి అన్నీ వదిలేసి పెళ్ళిళ్ళకు పేరెంటాలకు తిరిగే సమయం ఇది. ఒకసారి ప్రజలు కూడా గమనించాలి. కేసీఆర్ గారి లేటు కేసీఆర్ గారు మరి వాతావరణ శాఖ హెచ్చరిక చేస్తే మమ్మల్ని అందరినీ హెచ్చరించేవాడు. మీరు అక్కడే పోయి ఉండండి, అందుబాటులో ఉండండి, ఎప్పటికప్పుడు
24 గంటలు మాకు సూచనలు ఇస్తూ సలహాలు ఇస్తూ ముందుకు నడిపిండు. ఒక దశలో ఏటూరు నాగారంలో హెలికాప్టర్ అక్కడ ఉన్న మేఘాలలో చాలా క్లౌడ్లో ఉంటే అసలు చాలా ప్రమాదం. నాకు వరంగల్లోనే రాసిపెట్టి ఉందేమో, నా చావు వరంగల్లో రాసిపెట్టి ఉన్నట్టుంది, నేను ఇక్కడే ఇది అయిపోయేవాడిని, కానీ మీ కష్టాలు చూసి వచ్చాను అని చెప్పి కనీసం మేము మంచి భోజనం పెడితే అది కూడా వద్దు, మీ శిబిరాల్లో అక్కడ ఉండే ప్రజలు ఏం తింటున్నారో అది మాత్రమే నేను తింటా అని చెప్పి ఇంత గొప్ప మనసు చాటుకున్న నాయకుడు కేసీఆర్ గారు. తెలంగాణ ప్రజలకు, ముఖ్యంగా తెలంగాణ రైతులకు కేసీఆర్ గారు లేని లోటు, కేసీఆర్ గారి ప్రభుత్వం లేని లోటు ఇవాళ తెలిసి వస్తుంది. రేపు మీరు ఒక డివిజన్కు 10 మంది మంత్రులు ఉన్నా మీకు జూబ్లీ హిల్స్ ఎన్నికల్లో ప్రజలు గుణపాఠం చెప్పబోతున్నారు, బుద్ధి చెప్పబోతున్నారు. ఈ ఎన్నికలో ద్వారా అయినా మీకు కనివిప్పు కావాలని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను. ఖచ్చితంగా రాష్ట్ర ముఖ్యమంత్రి ఒకవైపు ఇక్కడ రైతుల కష్టాలు పక్కన పెట్టి పెళ్లిళ్ళ పిల్లలు చేయడం సరికాదు. ఒకవైపు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిని చూసినా బుద్ధి తెచ్చుకోవాలని చెప్పి సత్యవతి రాథోడ్ సూచిస్తున్నారు. కెమెరా